నమస్తే, నా పేరు బాపయ్య. భరతవర్షకి స్వాగతం. విశ్వగారు అందించిన కథనం ప్రకారం భారతదేశం మీద, భారత ప్రభుత్వం మీద పెద్ద కుట్ర జరుగుతోంది. అదేంటో ఒక్కసారి చూద్దాం. భారతదేశం నుండి మోదీ నిష్క్రమణ ఖాయమా అనే మాట వినిపిస్తోంది. ఇదేదో న్యూస్లో హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం అంటున్న మాట కాదు. అమెరికాతో పాటుగా భారతదేశంలోని వారి తొత్తులు పన్నుతున్న కుట్ర ఇది. ఇలాంటి కుట్ర ఇంతకు ముందు కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరగబోతోంది. అసలు అమెరికాకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని పదవి నుంచి కోల్పోయి జైలు పాలు కూడా అయ్యాడు. ఇక బంగ్లా ప్రధానిగా ఉన్న షేక్ హసీనా దేశం విడిచి పదవి వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి మోదీకి వ్యతిరేకంగా ఇప్పుడు ఏం జరుగుతోంది అనేదే పెద్ద ప్రశ్నగా మారింది ఇక్కడ. ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే 2022 సంవత్సరంలో పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తొలగించబడ్డారు. ఎన్నికల్లో గెలిచిన ఆయన మీద ఓట్ల మోసం అనే అంశాన్ని లేవనెత్తారు. దీనికోసం జన సమూహాన్ని రెచ్చగొట్టారు. ఫలితంగా ఇమ్రాన్ ఖాన్ పదవి పోయింది. పాక్లో అధికారం మారింది. ఆ తర్వాత ప్రధాని అయిన షహబాజ్ షరీఫ్ అమెరికా ఏ పాట పాడితే దానికి డాన్స్ చేయటం మొదలుపెట్టారు. దానివల్ల పాకిస్తాన్ ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ తాకట్టులోకి వెళ్ళిపోయింది. ఇక ఆ దేశ భవిష్యత్తు పూర్తిగా అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మీద అరాచకాలు ఆగలేదు. ఆయనను చిత్రహింసలకు గురి చేశారు. చివరకు ఇమ్రాన్ ఖాన్ను రేప్ చేశారు అనే న్యూస్ కూడా వైరల్ అయింది. ఇక 2024కి వద్దాం. 2024లో బంగ్లాదేశ్లో కూడా ఇదే గేమ్ ప్లే చేశారు. ఓట్ల మోసం అనే నినాదాన్ని లేవనెత్తారు బంగ్లాదేశ్లో. షేక్ హసీనాను పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత అమెరికా తొత్తులను అధికారంలోకి తెచ్చారు. దీని ఫలితం ఏంటంటే బంగ్లాదేశ్లో ఇక మీదట ఏ నిర్ణయం అయినా సరే ఢాకాలో తీసుకోరు. అమెరికాలోని వాషింగ్టన్లోనే తీసుకుంటారు. ఇప్పుడు 2025లో భారతదేశం వంతొచ్చింది. మన దేశంలో 2024 ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రజల ద్వారా తిరస్కరించబడింది. దీంతో ఓట్ల మోసం అనే కొత్త పాట పాడుతుంది ఇండియా కూటమి. ఒంటరిగా బరిలోకి దిగితే పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేని అమెరికా పాదాల వద్ద కూర్చొని ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కలలు కంటున్నారు. అమెరికాకు భారతదేశంలో బలమైన నాయకత్వం ఉండటం ఇష్టం లేదు. ఎందుకంటే మోదీ ఇంకా భారతదేశం ఎవరికీ లొంగవు కాబట్టి, అమ్ముడుపోవు కాబట్టి. అందుకే అమెరికా తన ఏజెంట్లను రంగంలోకి దింపింది. స్వచ్ఛందంగా సంస్థలు, దళారీ మీడియా, అలాగే ప్రతిపక్షంలోని రాజకీయ పార్టీలు ఇప్పుడు చురుగ్గా పనిచేస్తున్నాయి. వీరి లక్ష్యం అంతా కూడా ఒక్కటే. అది భారతదేశంలో పాలన మార్పు. అంటే ప్రజలచే ఎన్నుకోబడిన జాతీయవాద ప్రభుత్వాన్ని కూలదోసి బలహీనమైన విదేశీ ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటమే వీరి లక్ష్యం. అసలు అమెరికా చరిత్రను పరిశీలిస్తే దాని కీలుబొమ్మ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన ప్రతి చోట కూడా రక్తపాతం, పేదరికం, అరాచకం ఉన్నాయని రుజువవుతోంది. దేశ నాశనంపై, మాతృదేశంపై రాజకీయం చేయాలనుకునేవారు రాబందులు కాక ఇంకేమవుతారు? ఇలాంటి వారికి అధికారం మాత్రమే కావాలి. అందుకోసం భారతదేశ సార్వభౌమత్వాన్ని అమ్మడానికి, విదేశీ అజెండాను అమలు చేయడానికి, విదేశీ జెండాను మోయటానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇందుకోసం వారు గతంలో కూడా అనేక కుట్రలు పన్నారు. ఉదాహరణకు ఎన్ఆర్సీ, సిఏఏకి వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు నడిపించారో చూసాం. అలాగే రైతులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించి వారి మాటను కుట్రలు కూడా పన్నారు. కానీ ఆ కుట్రలు కూడా బహిర్గతమైపోయాయి ప్రభుత్వం అలర్ట్గా ఉండటం వల్ల. ఇవి కేవలం మచ్చుతొనకలు మాత్రమే. భవిష్యత్తులో ఇంతకన్నా పెద్ద స్థాయిలో కుట్రలు, కుతంత్రాలు, ఉద్యమాలు జరిగే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే మోదీ పదవి కోల్పోయి హిమాలయాలకు వెళ్ళిపోక తప్పదు. అలా జరగకూడదు. భారతదేశ సార్వభౌమత్వం చెక్కు చెదరకుండా నిలబడాలి అంటే దేశ ప్రజలంతా కుట్రలను తిప్పికొట్టాలి. దేశ ప్రజలంతా భారతీయులుగా మోదీ వెంట నిలబడాలి. మరి అంత బలం, ఐక్యత మన భారతీయుల్లో ఉన్నాయా? అమెరికా కుట్రలను ఎదిరించి మన అస్తిత్వాన్ని, మన దేశ సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకోగలమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. జై హింద్, జై భారత్.